శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భాగవత కథాసుధలు 140వ భాగానికి స్వాగతం సుస్వాగతం. శ్రీమద్భాగవత ప్రవచనంను మనం శ్రవణం చేస్తున్నాం. భాగవత కథల ద్వారా ఆ భాగవతంలోని రసాన్ని, అమృతాన్ని మనం చెవుల ద్వారా గ్రోలడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగానే పూతనా సంహారం నిన్న ప్రారంభించుకున్నాం. ఆ పూతన నేల కూలింది. ఎలా కూలింది? శ్రీకృష్ణుణ్ణి ఎత్తుకుని పాలివ్వడానికి తన వక్షస్థలాన్ని ఇస్తే ఆ చిన్ని కృష్ణుడు 2 గుటకల పాలు తాగి గబగబా తాగి దానితో పాటు దాని సత్తువని బలాన్ని అంతటినీ హరించాడు. వెంటనే అది విరుచుకు పడిపోయి చనిపోయింది. కామరూపురాలైనటువంటి పూతన తన సహజ శరీరమైనటువంటి రాక్షస శరీరాన్ని ధరించి నేల కొరికింది. అయినా సరే పూతన చనిపోయిందనే విషయం తెలిసింది శ్రీకృష్ణునికి. ఆ బాలకృష్ణుడు ఆ పసిపిల్లలు చంపేది, మునులను బాధించేదైన పూతన సంగతి తెలుసుకున్నవాడే తన బాల క్రీడా విలాసంతో ఆమె శరీరం మీద ప్రాకసాగాడు అని పోతనామాచ్యుల వారు చెప్పిన విషయం మనం కిందటి భాగంలో ముగింపుగా తెలుసుకున్నాం. పోతనామాచ్యుల వారు భాగవతాన్ని తెనిగిస్తూ అనేకమైనటువంటి రమ్యమైన, మధురమైన, ఆశ్చర్యకరమైనటువంటి పద్యాలు మనకి అందించారు. అందులో ఒక అందమైన పద్యం ఇప్పుడు స్మరణకి తెచ్చుకుంటాం. విషధర రిపుగమనునికిని విషగళ సఖునికిని విమల విషశయనునికిన్ విషభవ జనకునికిన్ విషభవజనకునికిన్ విషకుచ చను విషము కొనుట విషమే తలపన్. విషధర రిపుగమనునికిని విషగళ సఖునికిని విమల విషశయనునికిన్ విషభవజనకునికిని విషకుచ చను విషము కొనుట విషమే తలపన్. ఇక్కడ విషం అనే పదాన్ని మాటిమాటికి వాడుతున్నారు. ఒకసారి విషం అంటే గరళమని అర్థం, ఇంకోసారి నీరని కూడా అర్థం. ఈ విషసర్పాలను రక్షించే గరుత్మంతుడిని వాహనంగా చేసుకున్నవాడు శ్రీ మహావిష్ణువు. ఆయనకి విషం అంటే భయమా? కంఠమందే విషముంచుకున్న శివుడికి సఖుడు, ఆయనకి శివుడికి మిత్రుడు. శివుడేమో కంఠంలో విషాన్ని ఉంచుకున్నాడు. అందుకే ఆయన నీలకంఠుడు, గరళకంఠుడు అంటారు. విషం అంటే ఇక్కడ మళ్ళీ తర్వాత నీళ్ల మీద శయనించేవాడు. విమల విష శయనుడికి నీళ్ల మీదే పడుకొని ఉంటాడు కదా పాము మీద. విషం నీటి నుండి ఉద్భవించిన, విషం అంటే మళ్ళీ నీటి నుండి ఉద్భవించిన పద్మం నుండి పుట్టిన బ్రహ్మదేవునికి తండ్రి. అటువంటి మహానుభావునికి, ఆ బాలకృష్ణునికి విషపు చన్నుల పూతన చను విషము త్రాగుట ఒక పెద్ద విషమా, ఓ పెద్ద గొప్ప విషయమా అని కూడా మనం చెప్పుకోవచ్చు. అటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ఈ సంఘటన చూసి తేరుకున్నారు గోపగోపికలు, రోహిణి యశోదేవులు, రోహిణి యశోద దేవులు, రోహిణి యశోద ఇతర గోపికలు అందరూ భయపడకుండా
ఆ శరీరం దగ్గరికి వచ్చారు. పూతన శరీరం దగ్గరికి వచ్చి అది నేలపై పడున్నది పెద్ద శరీరం, దానిపై ఆడుకుంటున్నటువంటి బాలకృష్ణుడు. ఆ బాలకృష్ణుడు చేసిన మొట్టమొదటి రాక్షస వధ శ్రీకృష్ణావతారంలో పూతనా సంహారం. అక్కడికి వచ్చి నేలం కూలిన దానిచ పెన్నురముపై నిర్భీతి క్రీడింప ఓ బాలా రమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఊరార్చుతొన్ గోలాంగూలము త్రెప్పి గోవురజమున్ గోమూత్రముంచల్లి తద్బాలాంగంబుల గోమయంబలది రా 12 నామంబులన్. బాలకృష్ణునికి దిష్టి తీస్తున్నారు, రక్ష కడుతున్నారు యశోద, రోహిణి, మిగిలిన గోపకాంతలు. ఎలాగంటే నేలం కూలిన దాని పెన్నురముపై నిర్భీతి క్రీడంప ఓ బాలా రమ్మని మూపు తెచ్చుకొని సంస్పర్శించి ఊరార్చుచున్ గోలాంగూలము త్రిప్పి గోవురజమున్ గోమూత్రమున్ చల్లి తద్బాలాంగంబుల గోమయము అలదిరా 12 నామంబులన్. కేశవనామాలు 24 ఉంటాయి. అందులో మొదటి 12 నామాలు చదువుకుంటూ ఆ బాలకృష్ణుని యొక్క అంగాంగముల మీద ఈ ఆవు పేడ రాసి ముందర గోవు యొక్క తోకతోటి ఆయనకి దిష్టి తీసి తర్వాత గోమూత్రం చల్లి ఆ పిల్లవాడి పైన ఆ గోమయం రాస్తూ కేశవ, నారాయణ, మాధవ, గోవింద అనే నామాల్లో మొదటి 12 నామాలని ఉచ్చరిస్తూ ఊర్ధ్వపుండాలు మనం ఎలా ధరిస్తామో అలాగే గోపికలు కృష్ణునికి గోమయాన్ని 12 అవయవాలకు పూశారు. ఆ విధంగా ఆయనకి దిష్టి తీశారు. ఆ తర్వాత రక్ష కడుతున్నారు. ఏమనుకున్నారంటే గోపికలు తాము పెట్టిన రక్ష చాలదు, తృప్తి పొందక ఆచమనం చేసి ఆ బీజాక్షరాలను తమ శరీరమందలి ఆయా భాగాల్లో న్యాసం చేసి తమ దేహాలను తాము ముందుగా సంరక్షణ చేసుకున్నారు. అప్పుడు ఓ ముద్దుల బిడ్డ నీ పాదాలను బ్రహ్మదేవుడు, మోకాళ్లను వాయుదేవుడు, తొడలను అగ్నిదేవుడు, నడుమును అచ్యుతుడు, పొట్టను హయగ్రీవుడు, హృదయాన్ని కేశవుడు వీళ్ళందరూ రక్షిస్తారని చెప్పి రక్ష కడుతున్నారు. యశోద, తర్వాత రోహిణీదేవి, ఆ తర్వాత మిగతా గోపకాంతలు. నీ వక్షస్థలాన్ని ఈశానుడు, కంఠాన్ని సూర్యుడు, భుజాలను చతుర్భుజుడు, ముఖాన్ని త్రివిక్రముడు, శిరస్సును ఈశ్వరుడు కాపాడుగాక. అంతేకాదు ముందు భాగాన్ని చక్రాయుధుడు, వెనుక భాగాన్ని గదాయుధుడు, పక్క భాగాలను మధుసూదనుడు మరియు ఖడ్గదారి అయి అజనుడు, మూలలను శంఖచక్ర గదాధరుడైన ఉరుగాయుడు, పైభాగాన్ని ఉపేంద్రుడు, క్రింది భాగాన్ని గరుడు, అన్ని భాగాలను పాలధరుడైన మహాపురుషుడు రక్షింతురుగాక అని రక్ష కడుతున్నారు. నీ ఇంద్రియాలను హృషికేశుడు, పంచప్రాణాలను శ్రీమన్నారాయణుడు, హృదయాన్ని శ్వేతద్వీప ప్రభువైన శ్రీహరి, మనస్సును యోగీశ్వరుడైన కపులుడు, బుద్ధిని పృశ్నిగర్భుడు, అహంకారాన్ని పరబ్రహ్మ పాలన చేయుదురుగాక. నీ ఆడుకునేటప్పుడు గోవిందుడు, పడుకున్నప్పుడు మాధవుడు, నడిచేటప్పుడు వైకుంఠుడు, కూర్చున్నప్పుడు శ్రీపతి, భుజించేటప్పుడు యజ్ఞభుజుడు ఏమాత్రం ఎదురుపాటు లేక నీకు రక్షగా ఉంటారు. ఏమరుపాటు లేకుండా నీ పేరు చెప్తే చాలు దుస్వప్నాలు, వృద్ధ బాలగ్రహాలు, కూష్మాండ గ్రహాలు, ఢాకినీ పిశాచాలు, యాతుధానులనే దుష్ట రాక్షసులు, భూతాలు, ప్రేతాలు, యక్ష రాక్షస పిశాచాలు, ఈ వినాయకులనే విఘ్నకారక గ్రహాలు, పెద్దమ్మ, పూతన, మాతృకలు మొదలైన దుష్టగణాలు నాశనమైపోతారు. నీ ప్రాణాలను, ఇంద్రియాలను, శరీరాన్ని అడ్డుకుని చిత్త చాంచల్యాన్ని, అపస్మారక స్థితిని కలిగించే ప్రవృత్తులు, మహోత్పాతాలు కలుగగుండుగాక అని దీవించారు. ఇది ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఇందులో ఉన్న చాలా నామాలు శ్రీ మహావిష్ణువి, అంటే ఈ కృష్ణుడివి, ఈ బాలకృష్ణుడివే. ఆయన నామాలతోటే ఆయనకి రక్ష కల్పిస్తున్నారు.
సర్వలోకాలకు రక్షకుడైన చిన్ని కృష్ణుడు పూతనను సంహరిస్తే గుర్తించక మాయకు లోనై అమాయకులైన గోపికలు అత్యంత ప్రేమతో శ్రీకృష్ణుని చిన్ని శిశువుగానే భ్రమించి బాలకృష్ణుడికి ఎలాంటి గ్రహదోషాలు సోకకుండా లోక నియమానుసారం రక్షలు కట్టి దీవించారు అని భాగవతం చెప్తోంది. ఈ ఘట్టం మనం చదువుకుంటుంటే శ్రీరామాయణంలో అయోధ్యకాండలో శ్రీరాముడు కౌసల్య యొక్క దీవెనను కౌసల్య యొక్క అనుమతి తీసుకుని అరణ్యవాసానికి బయలుదేరడానికి ఉద్యుక్తుడవుతున్న సమయంలో కౌసల్యాదేవి కూడా గొప్ప రక్ష కట్టింది. ఆ రక్ష అయోధ్యకాండలో విస్తారంగా చెప్పారు. ఈ 2 రక్షలు మన సనాతన ధర్మ సాహిత్యంలో మహిమాన్వితమైనవి. ఇవి ఎప్పుడు కట్టాలి అంటే పిల్లలకి వాళ్ళు విదేశాలకు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు, ఉద్యోగాలు చేయడానికి వెళ్ళినప్పుడు, లేక దేశ రక్షణకై యుద్ధానికి వెడుతున్నప్పుడు ఈ తల్లులు ప్రతి తల్లి ఈ రక్షణ కట్టి ఆ పిల్లవాడిని పంపిస్తే, ఆ పిల్లవాడినో పంపిస్తే, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా సైన్యంలో చేరుతున్నారు కనుక వాళ్ళని కూడా పంపిస్తే వాళ్ళకి శుభం జరుగుతుందని ప్రగాఢమైనటువంటి విశ్వాసం మన సనాతన ధర్మం విశ్వసించే వారికి. సరే, తర్వాత ఏమైంది? ఆ పెనుమాయలకి గోపాలుడు, ఆ గోపాల బాలుడే మాయలవాడు. ఆయనకి యశోద ఏం చేసిందంటే గబగబా తీసుకెళ్ళి చన్నిచ్చి పాలు త్రావి పడక మీద పడుకోబెట్టి పైన ఒక గుడ్డ కప్పి నిద్రపోము బిడ్డ అంటూ చిన్న చిన్న జోలపాటలు పాడింది. ఈ లోపల నందుడు మధురకు వెళ్ళాడు కదా, అక్కడ వసుదేవుడు ముందరే హెచ్చరించాడు, రేపల్లెలో ఉత్పాతాలు జరుగుతున్నాయి, నీవు మమ్మల్ని చూసావు, మేము మిమ్మల్ని చూసాం, అందువలన ఇంకా చాలు, నీవు రేపల్లికి వెళ్ళిపో, అక్కడ భయంకరమైన సంఘటనలు జరగబోతున్నాయి కూడా, అందువలన నువ్వు వెంటనే వెళ్ళమని ఆయన సాగనింపడం గుర్తు చేసుకుంటున్నాడు నందుడు. ఎప్పుడైతే రేపల్లికి వచ్చాడో అక్కడ ఈ పూతన యొక్క శరీరాన్ని చూశాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వచ్చి నందుడికి జరిగిందంతా, తమకు తెలిసిందంతా చెప్పేశారు. వెంటనే ఆ నందుడు ఆజ్ఞ ప్రకారం ఆ గోపాలులందరూ ఆ పూతనా శరీరాన్ని చిన్న చిన్న ముక్కల కింద ఖండించి దాన్ని దహనం చేయడం ప్రారంభించారు. ఆ దహనం చేయడంతో ఏమైందంటేట, పొగిలి కాలు మగువ దేహమున, పొగిలి కాలు మగువ దేహంబున అగరు పరిమళములు పొగలు వెడలే, దేహ కల్మషములు శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి భూవరేణ్యో. ఓ పరీక్షణ్ మహారాజా అని సుఖబ్రహ్మ చెప్తున్నారు. ఎందుకంటే మనం మర్చిపోకూడదు, ఈ భాగవతం అంతా సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నారు. కేవలం 7 రోజుల్లో 7 రాత్రులు 7 పగళ్లలో ఆయనకి చెప్తున్నారు. ఎందుకంటే ఆయనకి మోక్షం కావాలని కోరిక. ఎలాగైనా 7 రోజుల తర్వాత పరీక్షిత్తుకి ఒక పాము కాటుతోటి మరణం సంభవిస్తుందని ఆ పరీక్షణ్ మహారాజుకి శాపం వచ్చింది కదా, మనం మొదటి అధ్యాయంలో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం 10వ అధ్యాయంలో ఉన్నాం భాగవతంలో. అందువలన కొంతగా గుర్తు చేస్తున్నాం. అందుకే ప్రతి ఘటనకి ముందర, ప్రతి సంఘటనకి ముందర కానీ చివర కానీ ఆ పరీక్షణ్ మహారాజు వస్తూ ఉంటారు. తర్వాత సుఖబ్రహ్మను ప్రశ్నిస్తూ ఉంటారు, ఆయన చెప్తూ ఉంటారు. ఆ భాగవతామృతం అలా కొనసాగుతోంది. ఇప్పుడు ఏమంటున్నారంటే, పొగిలి కాలు మగువ దేహంబున అగరు పరిమళంబులు పొగలు వెడలే. ఏదైనా దేహం శవం కాలుతుంటే దుర్వాసన వస్తుంది, కానీ ఈ పూతన అనే రాక్షసి చనిపోయినా ఆ మంటల్లోంచి ఏమొస్తుందంటే అగరబత్తులు కాలిన పరిమళాలు వచ్చేట. ఎందుకంటే దేహ కల్మషాలను నశింపచేయగలిగిన వాడు, భవరోగాలను బాపేవాడు అయిన శ్రీహరి ఆమె చనుబాలు తాగాడు. అందువలన ఆమె శరీరం కూడా పవిత్రమైపోయింది. అదే కాకుండా శ్రీహరి అవతారమైన శ్రీకృష్ణుడు తన శరీరం మీద కాళ్ళు చేతులు వాడిస్తూ చనుబాలు త్రాగుతూ బాగా స్పృశించిన కారణంగా
ఆ రాక్షస స్త్రీ పూతన పాపాలు తొలగిపోయి శ్రీకృష్ణుని తల్లి పొందదగిన ఉన్నతోన్నతమైన స్థానాన్ని పరమపదాన్ని పొందింది అని చెప్తున్నారు శ్రీ సుఖబ్రహ్మ. విష్ణుమూర్తికి ఒక్కసారి విషంతో కూడిన చనుబాలిచ్చిన పసిబాలల హంతకురాలు స్వర్గానికి వెళ్ళిపోతే విష్ణుమూర్తిని కని చనుబాలిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లి యశోదమ్మకు మరో జన్మ ఉంటుందా? ఆమెకు మోక్షం వస్తుంది కదా, తప్పకుండా వస్తుంది. హరిగని చన్నులు గుడిపెడి తరుణులు ప్రాప్తించు పదము తలపగవశమే. హరిగని చన్నులు గుడిపెడి తరుణులు ప్రాప్తించు పదము తలపగవశమే. హరి ఆరగించుటకు పాల్కురిసిన ధేనువులు ముక్తి కొనలంచరించున్. శ్రీకృష్ణుని కొడుకుగా కని స్త్రీలు దేవకీ వసుదే యశోదలు వంటి వారు పొందే మహోన్నత పదం అట్టిది ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పలేం. ఆ హరి త్రాగుడానికి పాలిచ్చిన ఆవులు కూడా మోక్షాన్ని తప్పకుండా పొందుతాయి అని పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నారు శ్రీ సుఖబ్రహ్మ. ఆ తర్వాత నందుడు పరమావధుడై పరమానందభరితుడై ఇంటికి వెళ్ళి గోపకాంతల వల్ల ఆ రక్కసి చేసిన పనులన్నీ తెలుసుకుని ఆశ్చర్యపడి బాలకృష్ణుని తలను మూడ్కొని ముద్దాడి సంతోషంతో ఉన్నాడని సుఖమహర్షి చెప్పగా విని పరీక్షణ్ మహారాజు ప్రశ్నిస్తున్నాడు. ఓ మహర్షి, ఓ పరబ్రహ్మ, సుఖబ్రహ్మ అంటూ చెప్తూ ఏ ఏ అవతారంబుల ఏ ఏ కర్మంబులు చేసే ఈశుండు హరిభద్రాయతనములన్నీయు వినన్ పాయదు చిత్తంబు చెవుల పండువులయ్యన్. సర్వేశ్వరుడైన మహావిష్ణువు ఏ అవతారాల్లో ఏ పనులు చేశాడో శుభాలకు నిలయాలైన వాటినన్నిటినీ వింటూ ఉంటే మనస్సు వాటిని వదిలిపోదు. చెవులకు అవి పండువులుగా ఆనందం కలిగిస్తాయి అని అంటున్నారు. ఊరు సంసారపయోనిధి తరణంబులు పాపపుంజ తరణంబులు శ్రీకరణంబులు ముక్తి సమాచరణంబులు బాలకృష్ణు సంస్మరణంబుల్. ఉరు సంసారపయోనిధి తరణంబులు పాపపుంజ తరణంబులు శ్రీకరణంబులు ముక్తి సమాచరణంబులు బాలకృష్ణు సంస్మరణంబుల్ అని పోతన గారు చెప్తున్నారు. బాలకృష్ణుని యొక్క ఆ బాలకృష్ణుని తలస్తే చాలు సంసార మహాసముద్రాన్ని దాటించే ఓడలవి ఆయన తలవడాన్ని, ఆయన స్మరణలు. అవి పాప సమూహాలను నశింపచేసే సాధనాలు, సంపదలను సమకూర్చే ఉపాయాలు, ముక్తిని ప్రసాదించే ఆభరణాలు అని చెప్తున్నారు. ఆ తరువాత బాలకృష్ణుడు ఏం చేశాడు? ఇంకా ఈ కలిగే ఆయన కథలను స్మరించడం వల్ల కలిగే ఫలాలు విన్న పరీక్షిత్తుడు తర్వాత బాలకృష్ణుడు ఏం చేశాడు, ఆ విశేషాలు నా మీద దయపెట్టి చెప్పండని పరీక్షణ్ మహారాజు అడుగ్గా సుఖమహర్షి చెప్పడం కొనసాగిస్తున్నాడు. ఆ విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.